అనయ్య అనయ్య ఆగనయ్య, ఆగండి. అనయ్య అనయ్య పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? అంత కోపం ఎందుకు నీకు? ఎందుకు ఆగాలరా? విలువివ్వని మనుషుల మధ్య నేను ఎందుకు ఉండాలి? అలా అంటావేంటనయ్య? నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి, మా అందరికంటే పెద్దోడివి. ఆలోచించి ప్రవర్తించాలి కాని ఆవేశంతో కాదు. అమ్మ నాన్న కోపంగా ఉన్నారు నిజమే, వాళ్ళంటే పెద్దవాళ్ళు. మన మీద కోప్పడే హక్కు వాళ్ళకి లేదంటావా? నువ్వు కూడా కోప్పడి ఇలా ఇల్లు దాటి వెళ్ళిపోతే ఎలా చెప్పనయ్యా? అర్థం చేసుకో. నువ్వు లేని ఇల్లు ఏమైపోతుందో, ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి అడుగయ్యానయ్యా. ఆపన్రా మీ నాటకాలు. నేను లేకపోతే ఇల్లేమైపోతుందా? ఏమీ కాదు. నేను లేకపోయినా మీరందరూ బానే ఉంటారు, సంతోషంగా ఉంటారు. చూశానుగా నా మీద ఎంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. నేను పోలీస్ స్టేషన్లో ఉంటే ఒక్కరంటే ఒక్కరైనా వచ్చారా? నన్ను విడిపించడం పక్కన పెట్టు, కనీసం పలకరించడానికైనా వచ్చారా? ఇప్పుడెందుకురా దొంగ ప్రేమలు ఒలకబోస్తున్నావు? లేనిపోని ఆప్యాయత కురిపిస్తున్నావు. బావగారు, మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు? మీకోసం, మిమ్మల్ని విడిపించడం కోసం మేము ఎన్ని తిప్పలు పడ్డామో మీకు తెలీదు. మేము లాయర్తో మాట్లాడి మీకు బెయిల్ అరేంజ్ చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చాం. కానీ అంతలోనే ఆ కనిష్క వచ్చి మిమ్మల్ని విడిపించుకొని వెళ్ళిపోయింది. ఆపవి. నువ్వు మీ ఆయనకి వంత పడ్డం ఆపు. నాకు ఇప్పుడిప్పుడే ఎవరెలాంటి వాళ్ళో, ఎలా ప్రవర్తించారో అన్నీ అర్థమవుతున్నాయి. ఇంకా మీరు చెప్పే కల్లబొల్లి మాటలు వినే పరిస్థితిలో నేను లేను. ఇంకా మీరంతా కట్టుకథలు చెప్తుంటే వినే స్థితిలో అస్సలు లేను. మీవన్నీ దొంగ ప్రేమలు, దొంగ నాటకాలు. ఆవిడ చేసింది తప్పని చెప్పడం మానేసి నాదే తప్పు అంటూ నిందిస్తూ కూర్చున్నారు. నాకు సర్ది చెప్పే ప్రయత్నమే చేశారు. మిమ్మల్ని ఏమనుకోవాలి? అమ్మ చేసిన దాంట్లో తప్పుంటే అలాగే చెప్పేవాళ్ళం, కానీ తప్పే ఉంది. నువ్వు తెచ్చింది పాపిష్టి సొమ్ము, నీకు డబ్బిచ్చింది పాపిష్టి మనిషి. నువ్వు కూడా అలాంటి వాటిని తీసుకొచ్చి పాపిష్టి పని చేస్తుంటే వాళ్ళు మాత్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? అమ్మ చేసిన పనిలో నాకు ఏ తప్పు కనిపించలేదు, సరిగ్గానే చేసింది. అయినా నువ్వు తప్పు చేసి మళ్ళీ వాళ్ళ నానే అధికారం నీకెక్కడి నుంచి వచ్చిందన్నయ్య? రాహుల్ బాబు, మీరు కాసేపు ఊరుకోండి. అవునరా, నాదే తప్పు. అమ్మ కోసం ఇంత చేశాను కదా, నాదే తప్పు. బావగారు, మీరలా అనకండి. ఇంకెలా మాట్లాడమంటావా? నేనంటే ఇంట్లో విలువ లేదు, నా మాట మీద గౌరవం లేదు. ఇలాంటి వాళ్ల మధ్య నేనుండాల్సిన పనే లేదు. మీకు మీ ప్రేమలకి ఒక దండం. నన్ను వదిలేయండి. అనయ్య, బావగారు, ఓకే. సారీ కనిష్క. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమైంది బావా, ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ కనిష్క. చెప్పు బావా, అసలేం జరిగింది? జరగకూడదే జరిగింది. నువ్విచ్చిన డబ్బు మా అమ్మ కాల్చి బూడిచ్చేసింది. ఏంటి బావా, 25 లక్షలు బూడిద చేశారా? చేశారు. నా కళ్ల ముందు నిప్పు పెట్టి మరీ తగలబెట్టేశారు. అది మీ ఇంట్లో నువ్వు తీసుకువెళ్లిన డబ్బుకి విలువ.
నువ్వు చెప్పావు గాని నేనే వినలేదు. నా వాళ్ళని వెనకేసుకొచ్చాను. నువ్విచ్చిన డబ్బు తీసుకెళ్తే నన్ను చేరదీస్తారనుకున్నా, కానీ నాకు ఎదురు దెబ్బ తగిలింది. బెంగపడి బాధపడుతున్నా. జీవితంలో మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనని చెప్పేసొచ్చాను. నన్ను ఇక్కడ ఉండనిస్తావా కనిష్క? అయ్యో, నువ్వు అడగాలే బావా. నువ్వేమైనా పరాయి వాడివా? నా బావవి. ఇది కూడా నీ ఇల్లే అనుకో. నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ హాయిగా ఉండొచ్చు. హ్మ్? నీకున్న ప్రేమ కూడా వాళ్లకు లేదు కనిష్క. నేను వాళ్ల మీద ప్రేమతో ఇదంతా చేస్తే ఫరూక్ కంటే హీనంగా చూశారు. అదే తట్టుకోలేకపోతున్నా. నువ్వు బాగా టెన్షన్లో ఉన్నావు బావా. ఒక నిమిషం ఉండు, ముందు కూర్చో. కూర్చో బావా, ఇప్పుడే వస్తాను. ఈ బాధ పోవాలంటే ఒకటే మందు బావా, తాగు. అయ్యో, నాకు అలవాట్లేదు కనిష్క. ఇంట్లో వాళ్ళు నిన్ను చీదరించుకోవడం నీకు అలవాటా? వాళ్ళు నిన్ను చులకనగా చూస్తే తట్టుకోవడం నీకు అలవాటా? బాధని తట్టుకోవాలంటే మందు ఈ మందే బావా. నువ్వు తాగు, బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతావు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? పోలీసుల దెబ్బల కంటే నీ గుండెకి తగిలిన దెబ్బలు ఎక్కువ బాధని కలిగిస్తాయి. ఆ నొప్పులు పోవాలంటే ఇదే సరైన మందు. తాగితే నొప్పులు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. తాగు బావా.